కిలోమీటర్స్ అయిపోయింది. కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కదా, ఈజీగా ఉంది. 2008లో పోలీస్ ఎస్ఐ పోస్టులు పడ్డాయి అనమాట. ఇప్పుడు ఎస్ఐగా లేకపోయినాను. ఇప్పటివరకు ఒక ఈవెంట్ ఉంటుంది, ఇట్లా రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయని నాకు ఐడియా లేదు. 2014 ఆగస్ట్, నాకు చాలా గుర్తుంది. ఆగస్ట్ 24 టు బి ప్రిసైజ్. మీరు కూడా ఏదైనా ఈవెంట్ కి అటెండ్ కానీ, ఒక్కసారి ఈవెంట్ అటెండ్ కండి, జస్ట్ వచ్చి వాకింగ్ చేయండి అంతే. ఈ రోజు యాక్చువల్గా రన్ ఉందన్నమాట హైదరాబాద్ యూనివర్సిటీలో వైటథాన్ అని చెప్పి. సో అక్కడికి ఈరోజు వెళ్తున్నాను. 5:45కి రిపోర్ట్ చేయాలి. మనం ఇప్పుడు 5:41కి అక్కడికి రీచ్ అవుతాము. 30 మినిట్స్ డ్రైవ్ ఉంది ఇక్కడ ఇంటి నుంచి. విల్ సీ ఆన్ టైం మనం రీచ్ అవుతామో లేదో అని. 2018లో దుబాయ్కి వెళ్ళక ముందు నేను ఆఫీస్కి ప్రతిరోజు ఇదే రూట్లో వెళ్తుండే. అప్పుడు బైక్ మీద ఆఫీస్కి వెళ్ళేటోన్ని అనమాట. కానీ ఈరోజు నేను కార్లో వెళ్తున్నప్పుడు అసలు ఏం చేంజ్, అసలు నేను కరెక్ట్గా వెళ్తున్నానా, కన్ఫ్యూజ్ అవుతున్నా అనే డౌట్ వచ్చింది. ఈ 7 ఇయర్స్లో హైదరాబాద్ మాత్రం చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ ఎట్లయితే చేంజ్ అయిందో నా లైఫ్ కూడా అట్లా చేంజ్ అయింది. సేమ్ 2018లో పాప పుట్టడం, నాకు ఆన్సైట్ ఆపర్చునిటీ రావడం. యా అంటారు కదా, అమ్మాయి పుట్టిన తర్వాత లక్కు కలిసి వస్తుందని చెప్పి. మా విషయంలో అయితే లైక్ 100% నేనైతే నమ్మకపోతుండే, బట్ 100% అది ట్రూ అని ప్రూవ్ అయిందనమాట. సో మన సువిహం ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరికైనా ఇట్లా అమ్మాయి పుట్టిన తర్వాత చాలా కలిసి వచ్చిందా కమెంట్ చేయండి, మాకు కూడా తెలుసుకోవాలన్నది. సో ఎగ్జాక్ట్గా 5:40కి అయితే రీచ్ అయినాము. పార్కింగ్ కోసం కష్టాలు. ఇంకా మనం ఈ బిగ్ అతికించాలి టీషర్ట్కి. వెళ్ళే వరకు స్టార్ట్ అవుతుంది. ఈ లోపు నేను పెట్టుకొని రెడీగా ఉంటాను. వెదర్ అయితే చాలా బాగుంది. వర్షం కూడా కొంచెం చినుకులు పడుతున్నాయి. వర్షంలో రన్నింగ్ చాలా క్రేజీ కాంబినేషన్. ఐ మీన్ అంటే లైక్ బ్రీతింగ్ అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది, డెఫినెట్లీ రిథమ్ లాస్ అవుతుంది. బట్ ఎనర్జీ అయితే క్రేజీ అనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనము స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాలి. 2 కిలోమీటర్స్ అయిపోయింది. కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కదా, ఈజీగా ఉంది. డౌట్ ఏంటంటే లేట్ స్టార్ట్ అయినాం కదా, అక్కడ టైమింగ్ మ్యాట్ ఉంటుంది, అది స్టార్ట్ అయిందో లేదో ఐడియా లేదు. మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. చూద్దాం. వర్షం అయితే కంటిన్యూస్గా పడతలేదు. ఒకసారి పడ్డది ఆగిపోయింది. ఇంకా హ్యూమిడిటీ అయితే ఘోరంగా ఉన్నది. స్వెట్, హ్యూమిడిటీతోనే బ్రీతింగ్ ప్రాబ్లము. ఏమవుతుందంటే బ్రీతింగ్ టెక్నిక్ మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు హ్యూమిడిటీ ఉంటే కొంచెం హార్డ్ అవుతుంది అనమాట. ప్రాపర్ బ్రీతింగ్ అనేది ఉండదు. సో దానివల్ల మన రన్నింగ్ రిథమ్ అనేది ఆగిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇంటర్లింక్డ్ రన్నింగ్లో. సో కొంచెం సేపు రన్నింగ్, వాకింగ్ అనేది చేసిన అనమాట. రెగ్యులర్గా అయితే కంటిన్యూస్గా రన్నింగ్ చేస్తుండే, బట్ ఈరోజు వాక్ చేస్తూ రన్నింగ్ చేయాల్సి వస్తుంది. 1 hour later. సో ఫైనల్లీ రన్నింగ్ అయితే అయిపోయింది. 1 hour 16 minutes అయింది. నేను 1 hour 5 minutes or 10 minutes అనుకున్నాను ఆ రేంజ్లో రావాలని చెప్పి, బట్ కుదరలేదు. వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఈవెంట్కి వెళ్ళే ముందు చాలా అనుకున్నాను, వీళ్ళు ఎట్లా సర్వ్ చేస్తారు మనకి వాటర్ మధ్య మధ్యలో, అది అన్నీ చూపిద్దాం అనుకున్నాను. బట్ రన్నింగ్ చేస్తూ చేస్తూ అన్నీ మర్చిపోయినాను. సో ఒక బ్రెడ్, ఒక మఫిన్, ఫ్రూటీ అండ్ ఫ్యూ బిస్కెట్స్. మళ్ళీ బ్యాక్ టు కార్. రన్ అయితే టఫ్ అయిన ఉండే, హ్యూమిడిటీ వల్ల ఏంటో అంత ఈజీ కాలేదు. బట్ ఓకే, ఎంజాయ్. ఇట్లాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం అంటే చాలా బాగుంటుంది. యూఎస్లో అది కుదరలేదు. అక్కడ మరీ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి $100-200 తీసుకుంటుండే, అది చాలా ఎక్కువ. ఎంకరేజింగ్గా లేకుండే అక్కడ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం. కమర్షియల్ ఉండే చాలా. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఈవెంట్. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు, మంచి సౌండ్ పెట్టుకొని మంచి బ్యాస్తో డ్యాన్స్ ఆడతారు. మనకు కూడా డ్యాన్స్ చేయాలని ఉంటుంది, కానీ ఏం చేస్తాం, నాన్ డ్యాన్సర్ కష్టాలు. చేయాలని ఉన్నా చేయలేము. సో నా రన్నింగ్ స్టోరీ ఏంటి ఇప్పుడు చెప్తాను, కార్లో కూర్చున్న తర్వాత ఆర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్తాను. బేసిక్గా నేను ఒక 10 years నుంచి రన్ చేస్తున్నాను. సో నా రన్నింగ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది అంటే 2008లో బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాతనే గైడెన్స్ లేకుండే తర్వాత ఏం చేయాలి ఏంటి అని. ఎందుకంటే బీటెక్ తర్వాత మనకి ఎవరైనా సీనియర్స్ కానీ లేకపోతే
ఎవరైనా కజిన్స్ కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీలో ఉన్నా గైడ్ చేస్తుండే. సో మనకు అట్లా ఎవరు గైడ్ చేసేటోళ్ళు లేకుండే. సో అందరిలాగానే ఏం చేయాలో తెలియక గ్రూప్స్ అని గవర్నమెంట్ జాబ్స్ అని అట్లా టైం పాస్ చేశాను. ఎందుకు అంటున్నాను అంటే అప్పుడు నేను ఏదో చదువుకుంటున్నానో లేకపోతే ప్రిపేర్ అవుతున్నానో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు టైం పాస్ చేసినానని. సో ఇట్లా జాబ్స్ కోసం చూస్తున్న టైంలో ఏమైపోయింది అంటే కార్లో కూర్చొని చెప్తా. సో ఏ జాబ్ చేయాలి ఏంటి అని గైడెన్స్ లేకుండా టైంలో ఆబ్వియస్లీ ఇంకా గవర్నమెంట్ జాబ్సే ట్రై చేయాలి అని డిసైడ్ అయిపోయి ఉండే. 2008లో పోలీస్ ఎస్ఐ పోస్టులు పడ్డాయి అనమాట. ఇప్పుడు ఎస్ఐ ఇప్పుడు లేదు, కానీ ఒకప్పుడు ఏముంటుండే అంటే స్టార్టింగ్ ఎలిమినేషన్ ఐ మీన్ బేసిక్ ఫిల్టరేషన్ కోసం ఫస్ట్ రౌండ్ 5 km ఉంటుండే. సో అప్పుడు స్టార్టింగ్ కాబట్టి ప్రాక్టీస్ లేకుండా ఏం లేకుండా జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇంటి దగ్గర నేను నా ఫ్రెండ్ ఏదో నామకి వస్తే చేస్తుండే. కానీ ఎప్పుడైతే ఈవెంట్ రోజు ఫస్ట్ 5 kilometers రోజు కొంచెం దూరం వెళ్ళినాము, ఒక 1 kilometer కూడా వెళ్ళిన తర్వాత మాకు ఇంకా కాలేదు. మా ఫ్రెండ్ నేను అనుకున్నాం, మరి వస్తే రాని రాకపోతే రాని అవసరం లేదు ఈ జాబ్, ఇంకా ఉరకడం కాదు అని చెప్పి వెనకనే వాళ్ళు ఎవరైతే రన్ చేయలేకపోతారో ఎవరైతే అన్ఈజీ ఉంటుందో వాళ్ళని ఇంకో వ్యాన్ వచ్చి ఎక్కించుకుంటుంది అన్నమాట. దాంట్లో మేము ఇద్దరం ఎక్కేసినాం. అట్లా మా ఫస్ట్ ఈవెంట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పడ్డాయి. అప్పటికి ఇంకా జాబ్ లేదు. సో ఈసారి సీరియస్ గా ట్రై చేద్దాం అని చెప్పి ముందు నుంచే 5 kilometers రన్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాం అనమాట. సో అప్పుడు చాలా బాగా ప్రాక్టీస్ చేసినాం. 24 minutes లో మాకు 25 minutes కట్ ఆఫ్ టైం. 25 minutes లో మనం లోపలికి వెళ్ళిపోవాలి 5 kilometers. సో మా టైం 24 minutes 30 seconds అట్లా వస్తుండే. వన్స్ ఒకసారి 5 km క్లియర్ అయింది, ఈవెంట్స్ ప్రిపేర్ అయినాను. ఈవెంట్స్ లో నాకు లాస్ట్ 800 meters పోయింది అనమాట. దట్స్ డిఫరెంట్ స్టోరీ. అప్పుడు ఎస్ఐ కాలేకపోయినాను. తర్వాత ఒకసారి ఏమైందంటే ఇట్లనే 5 km టైమింగ్ కోసం మనం అప్పట్లో ఇప్పుడు అంటే వాచెస్ వచ్చినాయి, ఫోన్లలో మంచి యాప్లు వచ్చినాయి. అప్పుడు టెక్నాలజీ అంత మంచి లేకుండే. 5 km ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నా అని చెప్పి తెలుసుకోవడానికి ఇట్లనే అడ్వర్టైజ్మెంట్ చూసిన అనమాట. హైదరాబాద్ మ్యారథాన్ అని చెప్పి. ఏంటిది హైదరాబాద్ మ్యారథాన్? అప్పటి వరకు ఒక ఈవెంట్ ఉంటుంది, ఇట్లా రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయని నాకు ఐడియా లేదు. అప్పుడు ఆ ఇయర్ 2014లో ఇది చెప్పేది. 2014 ఆగస్ట్, నాకు చాలా గుర్తుంది, August 24 టు బి ప్రిసైజ్. సో ఒక టైమింగ్ ఇస్తారు అంట అని చెప్పి దానికి రిజిస్టర్ చేసుకుండే. అది కూడా 5 km రిజిస్టర్ చేసుకున్నాము. సో అప్పుడు టైమింగ్ వచ్చింది, అంతా వెల్ అండ్ గుడ్. బట్ అది నా రన్నింగ్ జర్నీని మార్చేసింది అనమాట. సో అక్కడ రన్నింగ్ ఈవెంట్ నేను 5 kilometers చేసినాను, బట్ అది మ్యారథాన్ ఈవెంట్ అనమాట. దాంట్లో 5 kilometers 10 kilometers 21 42 kilometers ఉంటుంది. ఆ రోజు నేను 5 km చేస్తున్నాను, నాతో పాటు ఒక 90 years ముసలాయన ఉన్నాడు, 60 years 70 years 40 years 30 years 20 years. సో ఇట్లా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. దట్ నేను జస్ట్ 5 kilometers చేస్తానికి వచ్చినాను, వాళ్ళు 10 చేసి 21 చేసి అందరు అంటే అందరు ఒకటే రూట్కి వచ్చేసినారు అనమాట. సో అప్పుడు నాకు చాలా క్రేజీ అనిపించింది, ఏంటి ఇంత ఏజ్ వాళ్ళు కూడా ఇంత రన్నింగ్ చేస్తున్నారు, నాకంటే ఒక పర్పస్ ఉంది, 5 km ఒక టైమ్డ్ ఈవెంట్లో తెలుసుకోవాలని, వీళ్ళందరూ ఎందుకు రన్ చేస్తున్నారు, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. తర్వాత తెలిసింది ఒక రన్నింగ్కి ఇంత డెడికేషన్తో రన్ చేస్తారా, ఇంత అంటే రన్నింగ్ ఇంత పిచ్చోళ్ళు ఉంటారా, ఎందుకు ఏంటి అని చెప్పి నేను ఇంకా దాని గురించి సర్చ్ చేయడం మొదలుపెట్టినాను. రన్నింగ్ ఈవెంట్స్ ఒకటి అవుతాయి, రన్నింగ్ చేసేది ఒక స్పోర్ట్, ఇది ఒకటి హెల్త్ కోసం మంచిది అని చెప్పి చాలా డిస్కవర్ చేసినాను అనమాట. సో రన్నింగ్ గురించి తెలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ టు లవ్ రన్నింగ్. అప్పటి నుంచి ఇంకా నేను ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలని కాదు, అది నా హెల్త్కు మంచిగా ఉంటుంది, నా బాడీ మంచిగా ఉంటుంది, హెల్దీ లైఫ్ స్టైల్గా మనం ఉండొచ్చు అని తెలుసుకున్నాక ఐ స్టార్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్. హైదరాబాద్లో టైం నుంచి ఎన్ని ఈవెంట్స్ అయినా పార్టిసిపేట్ అవుతుండే. సో అట్లా 2014 నుంచి 2018 వరకు చాలా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసినాను. తర్వాత 2018 నుంచి నేను ఎప్పుడైతే నేను ఆన్ సైట్కి వెళ్ళానో దుబాయ్కి, అక్కడ ఈవెంట్స్ అయితే తక్కువ. నేను వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేసారు 2019లోనో ఒకటి, అది కూడా ఇయర్లీ ఒకటి అవుతుండే, దుబాయ్ రన్ అని చెప్పి. అది కూడా ఏదో నాకు నేమ్స్ అందరు ఒక దగ్గర పార్టిసిపేట్ చేసి రన్ చేస్తారు. సో హోప్ఫుల్లీ ఇప్పుడు రిటర్న్ అయినాను కాబట్టి మోస్ట్లీ అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా ఈవెంట్కి అటెండ్ కానీ, ఒక్కసారి ఈవెంట్ అటెండ్ కండి. 3K రన్ 5K రన్ ఏదున్నా బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి. జస్ట్ వచ్చి
వాకింగ్ చేయండి అంతే. ఏ ఈవెంట్ అయినా సరే కంప్లీట్‌గా రన్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చి జస్ట్ పార్టిసిపేట్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ వాక్ చేయండి. ఇక్కడ సెట్ ఆఫ్ పీపుల్‌ని చూడండి. ఎవరు రన్ చేస్తున్నారు? ఏ ఏజ్ గ్రూప్ రన్ చేస్తున్నారు? ఎందుకు రన్ చేస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? అన్నీ అర్థమవుతాయి. సో, రన్నింగ్ ఈజ్ బెస్ట్ స్పోర్ట్, ఈజీ స్పోర్ట్ అండ్ చాలా ఎకనామికల్. సో, చూజ్ రన్నింగ్. మంచిగా ఉంటది. హెల్త్ బావుంటది. ఇంకేదైనా ఉంటే ఇంటికి వెళ్ళినాక మాట్లాడతాను. సో ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయినాను. రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత యాజ్ ఏ హాబీ ఆర్ స్పోర్ట్‌గా తీసుకున్న తర్వాత ఫస్ట్ 2-3 కిలోమీటర్స్ కొంచెం టఫ్ అనిపిస్తది. ఐ మీన్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. 3 కిలోమీటర్స్ తర్వాత యూ గెట్ ఇంటు డిఫరెంట్ వరల్డ్. ఐ మీన్ ఒక మెడిటేషన్ జోన్‌కెళ్ళిపోతాము. దాని తర్వాత ఇంకా మనం ఎంతసేపు రన్నింగ్ చేసినా అలసట రాదు. ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. ఆ పీస్ ఆఫ్ మైండ్ గానీ, ఎన్ని టెన్షన్స్ ఉన్నా గానీ ఎళ్ళిపోతాయన్నమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ మీ. నాకు చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. యాజ్ ఇఫ్ ఐ యామ్ ఫ్లయింగ్ అనిపిస్తది. ఇప్పుడు గూడా ఇంత వెయిట్ ఉన్నా నా లెగ్స్‌కి వెయిటే తెలవదనమాట. చాలా లైట్ అనిపిస్తది. సో, మీరు గూడా ఏదైనా ఈవెంట్‌కి రిజిస్టర్ చేసుకోండి. హోప్‌ఫుల్లీ నా రన్నింగ్ స్టోరీ అండ్ ఈ వ్లాగ్ నచ్చే ఉంటది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.